విఘ్నేశ్వరాయ నమః. శ్రోతలందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు మనం కుమార సంభవంలోని షష్టమ సర్గలోని 41వ శ్లోకం నుంచి ప్రారంభిస్తున్నాం. అటకల్పద్రుమములు తద్విట పాంసుక జాలమగుచు భీష్మ పతాకచ్చటనమ పౌర సమాదర ఘటితం వై యంత్ర గేహ గణములపైనన్ ఘటితం వై యంత్ర గేహ గణములపైనన్ అనగా అటకల్పద్రుమములు అక్కడి కల్పవృక్షములు తత్ ప్లస్ విటపాంసుక జాలమగుచు వాటి కొమ్మల చిగుళ్ళు అపౌర సమాదర ఘటితంబై పౌరుల ప్రయత్నము లేకనే నిర్మింపబడిన యంత్రగేహ గణముల పైనన్ గృహయంత్రముల సమూహము పైన వేష్మ పతాకచ్చటన నిలిపిన జెండాల వలెనున్నవి. అనగా అక్కడి కల్పవృక్షములు వాటి కొమ్మల చిగుళ్ళు పౌరుల ప్రయత్నము లేకనే నిర్మింపబడిన గృహయంత్రముల సమూహము పైన నిలిపిన జెండాల వలెనున్నవి అని ఓషధీపురము యొక్క సౌందర్యమును ఈ శ్లోకములో వర్ణించుచున్నారు అని ఈ శ్లోకము యొక్క భావము. ప్రతిబింబించును తారలు సతము స్ఫటిక గేహ పానసాలల రాత్రుల్ జితముక్తాహారములయే అతులిత కుసుమోపహారమన శోభిల్లున్ అతులిత కుసుమోపహారమన శోభిల్లున్ అనగా తారలు నక్షత్రములు సతము ఎల్లప్పుడూ స్ఫటిక గేహ స్ఫటికములతో కట్టిన ఇండ్లలో ప్రతిబింబించును ప్రతిబింబములతో కనిపించును. రాత్రులందు పానశాలలు జిత వదిలిన ముక్తాహారములై ముత్యాల సరులను అతులిత అందమైన కుసుమోపహారమున పుష్పహారములతో శోభిల్లెను అనగా నక్షత్రములు ఎల్లప్పుడూ స్ఫటికములతో కట్టిన ఇండ్లలో ప్రతిబింబములతో కనిపించును. రాత్రులందు పానశాలల ముత్యాల సరులను వదిలి అందమైన పుష్పహారములతో శోభిల్లును అని ఈ శ్లోకము యొక్క భావము. అచటనోషధుల వెలుగు ఎంధకారమందు దర్శిత మార్గంబునగుచు పొలిచి దుర్దినంబుల జీకటింద్రోవనెరుగా కామినుల కభిసారికా గణమనంగా కామినుల కభిసారికా గణమనంగా అనగా అచట అక్కడ నోషధుల వెలుగు ఓషధుల కాంతి అంధకారమందు చీకటి యందు కూడా దర్శిత మార్గంబును త్రోవను చూపించునవై ఆ గుచ్చు యొప్పి దుర్దినములలో చీకటిన్ ప్లస్ త్రోవన్ చీకటిలో త్రోవ ఎరుగా చూపు కామినులకు విటులకు అభిసారికా గణము అభిసారికా సమూహము అనంగా వలె పొలిచే ఒప్పినది. అనగా అక్కడ ఓషధుల కాంతి చీకటి యందు కూడా త్రోవను చూపించునవై ఒప్పి దుర్దినములలో చీకటిలో త్రోవ చూపు విటులకు అభిసారికా సమూహము వలె ఉన్నది అని ఈ శ్లోకము యొక్క భావము. హజరులై యౌవనము కన్నా ఎవల వయసు లేదు పుష్పాస్త్రు కన్నను లేడు జముడు నిద్ర రతి ఖిన్న జనితమై నెగడు చేత నా పదము నోషధీ ప్రస్థమందు ప్రజకు నా పదము నోషధీ ప్రస్థమందు ప్రజకు అనగా అజరులై ముసలితనము లేనివారై
యవ్వనమున కన్న యవల, యవ్వనము తరువాత వయస్సు లేదు. పుష్పాస్త్రు కన్నను మన్మధుని కన్నా జముడు లేడు, యముడు లేడు. రతిఖిన్న జనితమై సురత క్రీడనగు శ్రమ వలన పుట్టిన నెగడు ఒప్పు నిద్రయే చేతనాపథము. ఓషధి ప్రస్థమందు ప్రజలకు అనగా ముసలితనము లేనివారై యవ్వనము తరువాత వయస్సు లేదు, మన్మధుని కన్నా యముడు లేడు. సురత క్రీడ చేనగు శ్రమ వలన పుట్టిన నిద్రయే ఓషధి ప్రస్థ ప్రజలకు చేతనాపథము అని ఈ శ్లోకమునకు భావము. లలితాంగుళీ సతర్జన బిలసద్భ్రూభేద చలిత బింబోష్టములన్ లలనల కోపమును మ్రాన్ప ప్రియులా ప్రసాదార్థులగుచు యుండన్ ప్రీతిన్ అనగా లలితాంగుళి మృదువైన వ్రేళ్లతో, సతర్జన హెచ్చరిక చేయు చూపుడు వ్రేలుతో, బిలసద్భ్రూ భేద విలాసముగా భ్రూకుటు భేదములతో, చలిత బింబోష్టములన్ కదలుతున్న పెదవులతో కల లలనల స్త్రీల కోపము మాన్ప ప్రణయ కోపమును మాంచుటకు ప్రేమికులు అప్రసాదార్థులగుచు మన్నించు కొరకు ప్రీతిన్ ప్రేమతో యుండన్ వేచియుందురు అనగా ఆ ఓషధీపురములో ప్రియులు తమ ప్రేయసి పట్ల ఏ విధముగా ప్రవర్తింతురు అని ఈ శ్లోకములో వర్ణించబడినది. ఏ విధంగా అనగా మృదువైన వ్రేళ్లతో, హెచ్చరిక చేయు చూపుడు వ్రేలుతో, విలాసముగు భ్రూకుటి భేదములతో, కదలుతున్న పెదవులతో కల స్త్రీల ప్రణయ కోపమును మాంచుటకు ప్రేమికులు మన్నించు కొరకు ప్రేమతో వేచియుందురు అని ఈ శ్లోకమునకు భావము. ఆ పురికి బాహ్యమందు యుద్యానవనము గంధవద్గంధమాదన గరిమదాల్చు నతుల సంతాన తరుల ఛాయాంతరముల సుప్త విద్యాధరాధ్వగ శోభలొప్పి అనగా ఆ పురికి ఆ నగరమునకు బాహ్యమందు వెలుపల యుద్యానవనము విహరించు తోట గంధవత్ మంచి వాసనలు కలిగి గంధమాధన పర్వతము గరిమ శ్రేష్టత దాల్చు కలిగియున్నది. నతుల మికిలి సంతాన తరుల సంతాన వృక్షముల ఛాయాంతరముల నీడలయందు సుప్త నిద్రించెడి విద్యాధరాధ్వగ విద్యాధరులతో శోభలొప్పి శోభిల్లుచుండు అనగా ఆ నగరమునకు వెలుపల విహరించు తోట మంచి వాసనలు కలిగి గంధమాధన పర్వతము శ్రేష్టత కలిగియున్నది. మిక్కిలిగానున్న సంతాన వృక్షములు నీడలయందు నిద్రించెడి విద్యాధరులతో శోభిల్లుచుండెను అని ఈ శ్లోకము యొక్క భావము. హైమవతపురి దర్శించినంత దివ్య మౌనులా స్వర్గమును చేర్చు మహిత సుకృతమెల్ల వంచితమైనట్టులెంచినారు. స్వర్గమున కన్నగరము ప్రశస్తిగనుట అనగా హైమవతపురి హిమవంతుని నగరమును దర్శించినంత చూచినంత దివ్య మౌనులు మహర్షులు ఆ నగరమును చేర్చు ఆ స్వర్గమును పొందు మహిత సుకృతము గొప్పదైన పుణ్యము ఎల్లా అంతయు
వంచితమైనట్టులా వంచింపబడినట్లు స్వర్గమున కన్నన్ స్వర్గము కంటే కరము మిగుల ప్రశస్తి గనుట ప్రఖ్యాతి గాంచుట ఎంచినారు తలచినారు అనగా హిమవంతుని నగరమును చూచినంత మహర్షులు ఆ స్వర్గమును పొందు గొప్పదైన పుణ్యము అంతయు వంచింపబడినట్లు స్వర్గము కంటే ఈ నగరము మిగుల ప్రఖ్యాతిగాంచినట్లు తలచినారు అని ఈ శ్లోకమునకు భావము. లిఖితానల నిశ్చలులై యఖండఖస్థలము దిగుచు నరుదించు జటాశిఖరుచి మౌనుల జూచిరి ముఖాళి పైకెత్తి ద్వారమున పాలకులున్ ముఖాళి పైకెత్తి ద్వారమున పాలకులున్ అనగా లిఖితానల నిశ్చలులై వ్రాయబడిన అగ్నిశిఖల వలె నిశ్చలముగానున్న అఖండక స్థలము విశాలమైన ఆకాశ మార్గము నుండి దిగుచున్ అరుదెంచు వచ్చు జటాశిఖరుచి జటలతో వెలుగుచున్న మౌనుల సప్తర్షులను ముఖాళి తమ ముఖములను పైకి ఎత్తి ద్వారమున పాలకులన్ ద్వారపాలకులకు చూచిరి ద్వారపాలకులు చూచిరి అనగా విశాలమైన ఆకాశ మార్గము నుండి దిగుచూవచ్చు వ్రాయబడిన అగ్నిశిఖల వలె నిశ్చలముగానున్న జటలతో వెలుగుచున్న సప్తర్షులను తమ ముఖములను పైకి ఎత్తి ద్వారపాలకులు చూచిరి అని ఈ శ్లోకమునకు భావము. వృద్ధ పురస్సరంబు విను వీధిని వేనవతీర్ణులైన లోకోద్ధరులైన సప్త ఋషులుజ్వల కాంతి పరంపరాప్త సమృద్ధులు తోయరాశి ప్రతిబింబిత భాస్కర పంక్తి వోలే దామధరణి ధరేంద్రపుర పౌరులకు సుఖ దర్శనుల్ గదా పుర పౌరులకు సుఖ దర్శనుల్ గదా అనగా వృద్ధ పురస్సరంబు వృద్ధుల వరుస క్రమములో విను వీధిని ఆకాశము నుండి వేన్ ప్లస్ అవతీర్ణులైన వేగమే దిగుచున్న లోకోద్ధరులైన సప్తర్షులు లోకములను ఉద్ధరించువారైన సప్తర్షులు ఉజ్వల కాంతి ఉజ్వలమైన కాంతి పరంపరాప్త సమృద్ధులు ప్రసరింపజేయగల సమర్థులు తోయరాసిన్ సముద్రమునందు ప్రతిబింబించు భాస్కర పంక్తి వోలెన్ సూర్యబింబముల పంక్తి వలె తాము వారు అద్ధరణీధరేంద్ర ఆ హిమవంతుని పుర పౌరులకు నగరవాసులకు సుఖ దర్శనుల్ ప్లస్ కదా సుఖముగా కనిపించువారలు కదా అనగా వృద్ధుల వరుస క్రమములో ఆకాశము నుండి వేగమే దిగుచున్న లోకములను ఉద్ధరించు సప్తర్షులు ఉజ్వలమైన కాంతి ప్రసరింపజేయగల సమర్థులు సముద్రమునందు ప్రతిబింబించు సూర్యబింబముల పంక్తి వలె వారు ఆ హిమవంతుని నగరవాసులకు సుఖముగా కనిపించు వారలు కదా అని ఈ శ్లోకమునకు భావం. గిరిరాజర్ఘ్యం బీయగా సరగుణ జలములు గ్రహించి సాగిలెను వసుంధర బాధన్యాసము భంగురమై ఎదురీగి సార గురుతరమైనన్ ఎదురీగి సార గురుతరమైనన్ అనగా గిరిరాజర్ఘ్యం బీయగా హిమవంతుడు అర్ఘ్యమునిచ్చుటకు సరగుణ తొందరగా జలములు నీటిని గ్రహించి తీసుకుని సాగిలెను సాష్టాంగ నమస్కారము చేసెను వసుంధరన్ భూమికి పాదన్యాసము పాదములు తగులగా భంగురమై వంగినదై సార
దుర్భర గురుతరమైనన్ ఎంతో కష్టమైనను ఎదురు వెళ్ళెను. హిమవంతుడు అర్ఘ్యమునిచ్చుటకు తొందరగా నీటిని తీసుకుని భూమికి పాదములు తగులగా సాష్టాంగ నమస్కారము చేసెను. ఎంతో కష్టమైనను వంగినదై ఎదురు వెళ్ళెను అని ఈ శ్లోకమునకు భావము. అనగా హిమవంతుడు ఎంతో ఎత్తు అయినవాడు అయినప్పటికీ సప్తర్షులకు సాష్టాంగ నమస్కారము చేయుటకు వంగి నమస్కరించి ఎదురు వెళ్ళెను అని ఈ శ్లోకమునకు భావము. ఓం శరవణ భవాయ నమః. ఇంతవరకు ఎంతో శ్రద్ధతో ఆలకించిన శ్రోతలందరకు ధన్యవాదములు తెలుపుచు ఆ పరమేశ్వరుని కృపాకటాక్షలు మన అందరి మీద ఎల్లవేళలా ప్రసరించాలని ప్రార్థిస్తూ ఈ రోజుకు స్వస్తి.